హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చేసే రెసిపీ పాలక్ కిచిడి అండి. ఫస్ట్కి బియ్యము, పెసరపప్పు, ఎర్రపప్పు నానేసి పెట్టుకోవాలి. తర్వాత పాలక్ మంచిగా సన్నగా కోసేసి దాన్ని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నాను, ఒక టొమాటో తీసుకున్నాను. దాన్ని కూడా బాగా కట్ చేశానండి. ఇప్పుడు కుక్కర్ పెట్టి దాంట్లో ఒక 6 to 7 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఇది ఆయిల్ హీట్ అయ్యాక బాగా హీట్ కావాలండి. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. మీరు కావలిస్తే ఒకటి ఏదైనా మంచి బొగణిలో కూడా చేసుకోవచ్చు, మీ అనుకూలం బట్టి. ఇప్పుడు ఇందులో నేను ఆనియన్ వేసాను, పాలక్ కూర వేసాను. మంచిగా ఫ్రై కావాలండి ఆయిల్లో. ఫ్రై అయ్యాక కొద్దిగా ఇందులో 1 స్పూన్ పసుపు వేసి ఇంకొంచెం 2 to 3 స్పూన్స్ వేస్తానండి. నేను రైస్ ఎక్కువ తీసుకున్నాను కదా, అందుకే ఎక్కువ ఉప్పు వేస్తున్నాను. బాగా దాన్ని కలిపేయాలండి నూనెలో. బాగా నూనెలో ఫ్రై కావాలండి. ఫ్రై అయినాక ఇందులో నేను అప్పుడే పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకున్నాను. మీరు కారం కావలిస్తే కారం వేసుకోండి. బియ్యం ఆల్రెడీ నానినాయి కదండి. ఇప్పుడు ఇందులో వేసేస్తాను. బాగా మంచిగా కలపాలండి. మంచిగా కలుపుకున్నానండి. మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు నానేసిన బియ్యం ఇందులో వేస్తానండి. మొత్తం నేను 1.5 గ్లాస్ రైస్కి అది కొద్దిగా, ఇది కొద్దిగా, అది కొద్దిగా వేసుకున్నాను. ఎర్రబేళ్ళు, పెసరబేళ్ళు కరెక్ట్గా కొలత వేసుకున్నానండి. నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేస్తానండి. కానీ ఇది కిచిడి కదండి, కొద్దిగా ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుందని నేను 3 గ్లాస్ వాటర్ వేసానండి ఒక గ్లాస్ బియ్యంకి. బాగా కలుపుకోవాలి. చాలా టేస్ట్ మాత్రం బాగుంటుందండి. మా పిల్లలు చాలా ఇష్టంతో తింటారు. ఇప్పుడు వాటర్ వేసేసాను చూడండి. వాటర్ వేసి ఇంకా మూత పెట్టేస్తాను. మూత పెట్టేసాను చూడండి. ఇప్పుడు రైస్ అయ్యిందని చూద్దామండి. రైస్ అయిపోయింది చూడండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి దీన్ని. వాళ్ళది వన్ ఆఫ్ ఫేవరెట్ ఫుడ్ అండి. ఇది ఫేవరెట్ రెసిపీ, ఫేవరెట్ డిష్ కూడా అనవచ్చు. పాలక్ రైస్ చాలా బాగుంటుందండి. నేను దీనికి కాంబినేషను నుగ్గకాయ చారు చేశానండి. మునక్కాయ చారు అనమాట. నెక్స్ట్ చెప్తానండి అది. అండి ఏమంటారు మీరు? మేమైతే నుగ్గకాయ చారు అంటామండి. మీరు మునక్కాయ చారా అంటారు కదా. ఇందులో ఏం లేదండి, కొద్దిగా ఆనియన్ ఫ్రై అయ్యాక ఈ మునక్కాయలను అందులో వేసేసి బాగా ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఫస్ట్కి నేను చింతపండుని మేము నానేసి పెట్టుకున్నానండి. అది కూడా తర్వాత చూపిస్తానండి ఎట్లా ఏ టైంలో వేయాలని. ఫస్ట్కి మేము ఇందులో ఆవాలు జీలకర్ర ఏమయ్యామండి, జస్ట్ ఆనియన్స్ వేసి రెడ్ అయ్యాక ఇది మునక్కాయలు వేసి అది కూడా కొంచెం నూనెలో ఉడికినాక టొమాటో వేస్తాము. టొమాటో వేసి బాగా మగ్గనిస్తామండి ఆయిల్లో. బాగా మగ్గినాక కొద్దిగా ఒక 2-3 మినిట్స్ వదిలేస్తామండి సిమ్లో, బాగా మగ్గాలని. ఆయిల్ అయితే బాగా మగ్గుతాయి కదండి. ఇది యాక్చువల్ చాలా ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయండి, పిల్లలకి పెట్టాలి. అందుకే నేను వీక్లీ వన్స్ చేస్తాను. ఇందులో కొద్దిగా పసుపు వేసాను, తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే ఆయిల్లో మంచిగా ఉడుకుతుందని వేస్తున్నానండి. మీరు రుచికి తగ్గినంత మీరు సాల్ట్ వేసుకోండి. బాగా కలపండి ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే మంచి టేస్ట్ ఉంటుంది. చూడండి బాగా ఉడుకుతుంది చూడండి ఆయిల్లో. ఆల్మోస్ట్ ఆయిల్లో ఉడికేస్తుందండి ఒక 50%. బాగా ఉడికినాక తర్వాత బ్యాళ్ళని మంచిగా ఆల్రెడీ నేను ఫస్ట్కి 4-5 విజిల్స్ పెట్టి ఉడకపెట్టినాను. దాన్ని మంచిగా మెత్తగా చేసి సైడ్కి పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఇందులో చింతపండు ఫస్ట్కే నానబెట్టుకున్నాను కదా, ఆ చింతపండు నీళ్ళు కూడా ఇందులో వేసాను. పులుపు నుంచి కూడా కొంచెం ఉడికితే టేస్ట్ బాగుంటుందని ఫస్ట్కి మేము పులుపు వేసేస్తామండి. ఇందులో తాలింపు తర్వాత వేస్తాము. ఇప్పుడు ఉడకపెట్టిన బ్యాళ్ళండి ఇవి మంచిగా మెత్తగా చేసేసుకుంటున్నాను. మంచిగా మెత్తగా చేసేసుకున్నాక అందులో డంప్ చేస్తానండి. నేను ఇందులో డంప్ చేసేస్తాను. బాగా ఉడుకుతుంది చూడండి. పులిపేసాను కదండి అది. ఇప్పుడు ఇందులో బ్యాళ్ళు వేస్తున్నాను. ఇది బాగా ఉడికినాక ఇంకొద్దిగా వాటర్ వేసి అది మొత్తం
ఆ కుక్కర్లో పప్పు పెట్టాను కదా, ఆ పప్పు మొత్తం కలిపేసి మళ్ళొకసారి ఇందులో వాటర్ వేయాలి. చాలా గట్టిగా అయింది చూడండి. ఇది పల్చగా స్టేజ్లో ఉండాలి, లిక్విడ్ స్టేజ్లో ఉండాలి. లిక్విడ్ స్టేజ్లో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను వాటర్ వేసాను చూడండి. వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ వేయండి, ఎందుకంటే మా పలావ్ కదండి అది. పలావ్కి నీళ్ళు ఎక్కువ సాంబార్ స్టేజ్లో ఉంటే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుందని నేను ఎక్కువ వాటర్ వేసాను. బాగా మరగాలండి అది. కొద్దిగా పల్చగా ఉండాలి, పల్చగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. సిమ్ ఎక్కువ పెట్టాను నేను, బాగా ఉడుకుతుంది. ఉడికిపోయింది చూడండి. తాలింపు వేస్తున్నాను ఇప్పుడు. తాలింపు వేసేసాను. తాలింపు వేసినప్పుడు బాగా ఉడకాలండి. ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది చూడండి. నచ్చింది అనుకుంటున్నానండి. మరి కొంచెం మంచి వీడియోస్తో మీ ముందు ఉంటానండి. బాయ్.